big cinema. This is Sartaj. హీరోలు ఇప్పుడు స్మగ్లర్స్ అయిపోతున్నారు. ఇది పుష్పాని కార్నర్ చేస్తూ పవన్ ఇండైరెక్ట్ గా వదిలిన కమెంట్. దీంతో అప్పుడు హర్ట్ అయిన బన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు కౌంటర్స్ వేస్తున్నారు. పుష్ప స్మగ్లింగ్ గురించి అయితే ఓజీ ఏమన్నా డివోషనల్ టచ్ తో వస్తుందా అంటూ నెట్టింట్లో చెడుగుడు ఆడేస్తున్నారు. అయితే మమ్మల్ని ఏమీ చేయలేమంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయడం ఇక్కడ విశేషం. ఒకే ఛాన్స్ ఆ ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తారు డైహార్డ్ ఫ్యాన్స్. తమ హీరోకి నెగిటివ్ కామెంట్స్ వదిలిన వారెవరైనా సరే అవకాశం చూసి అటాక్స్ చేస్తారు. సరిగ్గా అదే పని చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. అప్పుడిప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కర్ణాటక వెళ్లి మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు, ఈ రోజుల్లో హీరో అడవులు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటూ పుష్ప సినిమాను స్మగ్లింగ్ మూవీ అంటూ ఇండైరెక్ట్ గా కామెంట్ చేశాడు పవన్. అయితే అదే టైంలో పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులపడం, మరోవైపు అల్లు కొనిదెల ఫ్యామిలీస్ మధ్య టర్మ్స్ సరిగా లేకపోవడంతో పవన్ బన్నీనే టార్గెట్ చేస్తూ కామెంట్స్ వదిలారనుకున్నారంతా. దీంతో అప్పుడు కాస్త హర్ట్ అయినా సైలెంట్ గానే ఉన్న బన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు మాత్రం ఫైర్ అయిపోతున్నారు. పుష్ప స్మగ్లింగ్ సినిమా అయితే ఓజీ డివోషనల్ టచ్ తో వస్తున్న సినిమానా? పుష్పరాజ్ స్మగ్లింగ్ చేస్తే ఓజాస్ గంభీర భక్తి పాటలు పాడుతున్నాడంటూ పవన్ ను మీమ్స్ తో సోషల్ మీడియాలో చెడుగుడాడేస్తున్నారు. అయితే మీరంతా చూసిన మా పవన్ సునామీ ఎక్కడా ఆగదంటూ ఫ్యాన్స్ విరగబడి లక్షలు పోసి టికెట్స్ కొంటున్నారంటే బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ ను పెద్దగా లెక్క చేయనట్టే కనిపిస్తోంది. మరోవైపు ప్రీ సేల్స్ దాదాపు 60 కోట్లను రాబట్టిందంటే తెలుగు స్టేట్స్ ఓజీ ఫీవర్ తో ఎలా ఓగిపోతున్నాయో అర్థమవుతుంది. ఇక మాకు విభేదాలున్నాయని ఎక్కడా ఎవరూ ఓపెన్ గా కామెంట్ చేయకపోవడం, ఇక ఈ మధ్య తరచూ 2 ఫ్యామిలీస్ కలుస్తూ ఉండడంతో ఫ్యాన్స్ కూడా అన్ని పక్కన పెట్టేసి కలిసిపోతే ఇండస్ట్రీకే మంచిది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఇకనైనా రియాలిటీలోకి వచ్చి సినిమాలుగా చూసి ఆనందిస్తారో లేక ఎప్పటిలాగే ఫ్యాన్స్ వార్లతో ఇష్యూని మరింత కాంప్లికేట్ చేస్తారో. హీరోల చుట్టే ఇండస్ట్రీ తిరుగుతుంది, అది ఇక్కడ చాలా కామన్. ఇక పారితోషికాలు కూడా అదే రేంజ్ లో సమర్పించుకుంటూ ఉంటారు మేకర్స్ కూడా. అయితే ఇక నుండి అలా వద్దంటూ అత్యాశకి పోతున్నాడట అమీర్. హీరోతో పాటే అందరికీ ఈక్వల్ గా న్యాయం జరగాలంటూ ఇలా పాయింట్స్ సిస్టమ్ ని ప్రిఫర్ చేస్తున్నాడట మిస్టర్ పర్ఫెక్ట్. అయితే మేల్ అందున హీరో డామినేషన్ ఉండే ఇండస్ట్రీలో అది సాధ్యమేనా అంటూ చెవులు కొనుక్కుంటున్నాయట ఇండస్ట్రీ సర్కిల్స్. పనికి తగ్గ ఫలితం ఎవరైనా కోరుకునేది ఇదే. మొన్న మధ్య ఇదే విషయంపై వాయిస్ రైజ్ చేశారు స్టార్ హీరోయిన్స్. హీరోలకు ధీటుగా పనిచేస్తున్నప్పుడు రెమ్యూనరేషన్స్ మాత్రం ఎందుకు తగ్గిస్తారంటూ తెగ ఫైర్ అయిపోయారు. ప్రియాంక చోప్రా నుండి కీర్తి సురేష్ వరకు ఎంతో మంది అలా గొంతెత్తిన వాళ్లే. అయితే ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఈ పారితోషికాలపై తనదైన స్టైల్లో కామెంట్ చేసుకొచ్చాడు అమీర్. ఒక సినిమా రిలీజ్ కావాలంటే ఒక్క హీరో వల్లే కాదని రైటర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ ఇలా అంతా కలిస్తేనే సినిమా అని, అంత కష్టపడే వారికి తక్కువగా ఇచ్చి హీరోలు మాత్రం అన్ని కోట్లు తీసుకోవడం ఏమీ బాగోలేదని, కాబట్టి ఇందుకోసం పాయింట్ల సిస్టమ్ ను పెట్టి సినిమా లాభాలు అందరి శ్రమను బట్టి పంచుకోవాలంటూ కాని పనులు కావాలంటున్నాడట ఈ మిస్టర్ పర్ఫెక్ట్. ఇక ఇదొక బాలీవుడ్ లోనే కాదని టాలీవుడ్, శాండల్వుడ్ ఇలా అన్ని భాషల్లో ఇదే రూల్స్ అప్లై అయితే మాత్రం హీరోలకు సమానంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందంటూ చెప్పుకొస్తున్నాడు అమీర్. అందరికీ అనడం బాగానే ఉంది గానీ క్రేజ్ తో, ముఖ్యంగా హీరో ఫేస్ వాల్యూతో మార్కెట్ జరిగే ఈ ఇండస్ట్రీలో ఇలా హీరోకు సమానంగా లేదా అందరికీ ఒకే విధంగా అనడమే కాస్త విడ్డూరంగా ఉంది. హీరోల ఇమేజ్ల చుట్టూ చక్కర్లు కొట్టే మేకర్స్ ఇలా వచ్చే లాభాలు అందరికీ పంచుతారంటే అంతకన్నా అత్యాసం మరొకటి ఉండదు కూడా. చూడాలి మరి అమీర్ కోరుకుంటున్నట్టుగా సమానమైన అని కాకుండా సరైన వేతనాలైనా సమయానికి ఇస్తారో లేదో. ఆడియన్స్ రావట్లేదు, థియేటర్స్ నిండట్లేదు, కాసులు అస్సలు రాలట్లేదు, సినిమా ఇక నిలబడేటే లేదు. ఇది మొన్నటి వరకు మేకర్స్ మొత్తుకున్న తీరు. కానీ ఇప్పుడు అదే మేకర్స్ వచ్చే ఆడియన్స్కి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. చూడటానికి వస్తున్నారుగా, ఇక మీ సంగతి చెప్తా అంటూ ఇదిగో జేబులకి చిల్లులు పెట్టేస్తూ ప్లాన్లు వేస్తున్నారు. దీంతో మీరిక మారరా అంటూ ఫైర్ అవుతున్నారట మూవీ లవర్స్. సినిమా చచ్చిపోతుంది ముర్రు అంటూ కడుపు చించుకున్న మేకర్స్ ఇప్పుడు వస్తామని రెడీ అయిన ఆడియన్స్ కి ఇటు సినిమా చూపిస్తామంటున్న ఎగ్జిబిటర్లకి చుక్కలు చూపిస్తున్నారు. వాస్తవానికి బడా స్టార్ సినిమాలో అయితే గానీ ఆడియన్స్ థియేటర్ వైపు చూడట్లేదు. ఈ విషయం కూడా మేకర్స్ కి బాగా తెలుసు. కానీ సినిమా చచ్చిపోతుందని తెగ బాధపడే ఈ ఫిల్మ్ మేకర్సే వచ్చే ఆడియన్స్ ని టిక్కెట్ల రేట్లు వేలల్లో పెంచేసి భయపెట్టేస్తున్నారు. సర్కార్ సహకారంతో హైయెస్ట్ రేట్స్ కుట్టేసి కూడా ఇది చాలదంటూ ఇండైరెక్ట్ గా బ్లాక్ మార్కెట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు.
చేస్తుండటం గమనార్హం. మొదటి రోజే చూడాలనుకునే డై హార్డ్ ఫ్యాన్స్ దీన్ని చూసి చూడనట్టు పోతారేమో కానీ మూవీ లవర్స్ మాత్రం మర్చిపోరన్నది వాస్తవం. అయితే ముఖ్యంగా నైజాం రైట్స్ కొట్టేసిన సదరు స్టార్ డిస్ట్రిబ్యూటరే ప్రీమియర్ షో టికెట్స్ ను ఆన్లైన్ లో ఓపెన్ చేయనివ్వకుండా బ్లాక్ లో అమ్మిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఆన్లైన్ లో మల్టీప్లెక్స్ టికెట్లయితే 800కు అమ్మవలసి వస్తుందని, ముందుగా సింగిల్ స్క్రీన్స్ టికెట్లు బ్లాక్ లో అమ్ముడుపోయేలా ప్లాన్ చేశారట సదరు స్టార్ డిస్ట్రిబ్యూటర్. అసలే సినిమా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న ఈ తరుణంలో ఇలా మేకర్స్ ఆడియన్స్ ని, ఎగ్జిబిటర్స్ ని ఇబ్బంది పెట్టడం ఏం బాగోలేదన్న కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. చూడాలి ముందు ముందు ఆడియన్స్ కోసమైనా ఈ పద్ధతిలో మార్చుకుంటారో లేక ఎప్పటిలాగే సినిమాలని చంపుకునే ప్రయత్నం చేస్తారో. సందీప్ కూడా సుక్కుదారిలోనే నడుస్తున్నాడా? దీంట్లో భాగంగానే తన బ్యానర్లో ఈ చిన్న సినిమాకి శ్రీకారం చుట్టాడా? చేసిన సినిమాలు సో అయినా సాలిడ్ టాలెంట్ ఉన్న ఇద్దరు ఇందులో జత కట్టబోతున్నారా? అసలు ఈ సినిమా కథా కమామిషు ఏంటి? టాప్ లీగ్ లోకి వెళ్లిన స్టార్ డైరెక్టర్స్ ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం. ఇండస్ట్రీ టర్మ్స్ తెలిసిన చాలా మంది దర్శకులు వీటికి దూరంగా ఉంటారు కూడా. కారణం ఇక్కడ పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందన్న గ్యారంటీ లేకపోవడమే. కానీ మేమలా కాదంటున్నారు ఈ బడా డైరెక్టర్స్. ఇలా ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ అంటూ బ్యానర్ పెట్టి ఉప్పెన, విరూపాక్ష, 18 పేజెస్, కుమారి 21F అంటూ ఎన్నో సినిమాలని ఎంతో మంది డైరెక్టర్స్ ని పుష్ చేయగా తాజాగా ఇదే బాటలో నడవబోతున్నాడట సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ వంగ. తన ప్రొడక్షన్ హౌస్ భద్రకాళి పిక్చర్స్ పై ఇప్పటి వరకు అర్జున్ రెడ్డి, యానిమల్ అంటూ ఓన్ డైరెక్షన్ లో సినిమాలు తీసిన సందీప్ మరో కుర్రా డైరెక్టర్ చేతిలో మెగాఫోన్ పట్టబోతున్నాడట. వర్మ వద్ద అసిస్టెంట్ అయిన వేణుతో తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయబోతున్నాడని మ్యాట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి 8 వసంతాలు సినిమాతో క్రేజ్ కుట్టేసిన అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్ గా మేమ్ ఫేమస్ తో దూసుకొచ్చిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించనున్నారని టాక్. ఏది ఏమైనా నిర్మాతగా మారాలంటేనే ఆమడ దూరం పరిగెత్తే ఈ రోజుల్లో ఇలా న్యూ టాలెంటెడ్ ని ఎంకరేజ్ చేస్తున్న సందీప్, సుకుమార్లని మెచ్చుకుని తీరాల్సిందే. రిలీజ్ డేట్ ముంచుకు రావడంతో ప్రమోషన్ల పాటలు పడుతుంది కాంతారా. వాస్తవానికి కాంతారా 100 కోట్ల వసూళ్లు చేసిందిగా. హైప్ ఆటోమేటిక్ గా వస్తుంది అనుకున్నారు అంతా. కానీ సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది అనుకున్న ట్రైలర్ ఇట్స్ ఓకే అన్న టాక్ రావడంతో అలర్ట్ అవుతోంది మూవీ టీం. ఇప్పటికే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు ప్లాన్ వేస్తున్న రిషబ్ ఇదిగో ఇలా సరికొత్త స్ట్రాటజీలకి శ్రీకారం చుడుతున్నాడట. స్టార్ పవర్ ఉంది, ఇంకేం సాలిడ్ కలెక్షన్స్ కుమ్మయ్యొచ్చు అనుకుంది కాంతారా టీం. పైపెచ్చు 2022లో వచ్చిన కాంతారా సినిమా భారీ బ్లాక్ బస్టర్ కాబట్టి ఫ్రీక్వెల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 కోసం బార్లు తీరుతారనుకున్నాడు రిషబ్. అందుకే కాబోలు హైప్ చాలనుకుని సరిపెట్టుకున్నాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. అంచనాలు పర్లేదనిపిస్తున్నా బుకింగ్స్ లో ఆ జోరు కనిపించకపోవడం, మరోవైపు దద్దరిల్లిపోతుందనుకున్న ట్రైలర్ ఇట్స్ ఓకే అనిపించుకోవడంతో అలర్ట్ అయింది మూవీ టీం. వాస్తవానికి భారీ ఓపెనింగ్స్ రావాలంటే ట్రైలర్ ఒక్కటే సరిపోదు. ప్రమోషన్స్ తో ఆడియన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేయాలి. ఈ సినిమాని మిస్ చేయకూడదన్నట్టుగా ఫిక్స్ చేయాలి. కానీ ఆ స్ట్రాటజీని అప్లై చేయడంలో డిలే చేసిన రిషబ్ ఇప్పుడు ప్రమోషన్స్ ని హోరెత్తించే పనిలో పడ్డాడు. సినిమా మరో 10 రోజుల్లో వస్తుండటంతో అక్టోబర్ 27న కోచి, ఆ తర్వాత చెన్నై, అటు నుంచి హైదరాబాద్ లో ప్రమోషన్ ప్లాన్ చేస్తున్న రిషబ్ సెప్టెంబర్ 29 నుంచి 30 వరకు నార్త్ బెల్ట్ లో ప్రెస్ టూర్ పెట్టడం విశేషం. ఇక ఇదే కాక కర్ణాటక పోస్టల్ సర్కిల్ కొలాబరేషన్ తో కాంతారా థీమ్ తో చేసిన స్పెషల్ కవర్ రిలీజ్ చేసింది మూవీ టీం. స్పిరిట్ ఆఫ్ కర్ణాటకలో భాగంగా భూతకోల నేపథ్యంలో వచ్చిన ఈ 2 పోస్టల్ కార్డ్స్ డివోషన్ ని, ఫోక్ ని, కల్చర్ ని కలుపుతుందని, ఈ కథలన్నీ రాబోయే తరాలకు స్ఫూర్తిని ఇస్తాయంటూ చెప్పుకొచ్చింది హోంబోలే ఫిల్మ్స్. మొత్తానికి ప్రమోషన్స్ లో వెనుకబడిందన్న కాంతారా టీం ఇలా సరికొత్త స్ట్రాటజీలతో దూసుకొస్తుందన్నమాట. ఇదే వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.